తిరుపతి కలెక్టరేట్ లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. కలెక్టర్ ఎమ్మెల్యేలతో కలిసి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. తల్లులు శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని లక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల గర్భిణులు, ప్రసవానంతరం బాలింతలు, చిన్నారులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందని, ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యప్రసాద్ యాదవ్ గారు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తల్లి బిడ్డ వాహనాలు 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో 16 వాహనాలని కూడా తల్లి బిడ్డ వాహనాలని మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, పట్టణ టీడీపీ అధ్యక్షులు జేపీ శ్రీనివాస్ గారు, ఇంకా కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి జిల్లాకు 16 వాహనాలను కూడా ప్రారంభించడం జరిగింది. అందులో 15 వాహనాలు తిరుపతికి, 1 వాహనము కాళహస్తికి కూడా పెట్టడం జరుగుతోంది. గర్భిణీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ కూడా చూసి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తీసి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి చేర్చడం, అదేవిధంగా గర్భిణీ స్త్రీలందరూ కూడా హాస్పిటల్కి తీసుకురావడం, ప్రసవం తర్వాత ఇంటికి సురక్షితంగా చేర్చడం, ఈ ముఖ్య ఉద్దేశంతోనే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకొని బాగు చేస్తూ ఉండేది. అన్ని సంక్షేమాలలో ఇదొక భాగంగా చేస్తుంది.